హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మార్నింగే 6:30కి అలా లేచానండి. ఇంకా లేసిన వెంటనే పిల్లలకైతే లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. దోస ఇంకా కారం అనమాట. లంచ్ అంటున్నావు మరి దోస, కారం అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, రైస్ అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా! ఆఫ్టర్‌నూన్ 1:00 అంతా ఇంటికొచ్చేస్తారు. సో, అప్పుడైతే రైస్ తింటారని ఇంకా 11:30కి అలా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారండి వాళ్ళు. సో, అందుకని దోస, కారం అయితే పెట్టేశాను. ఇంకా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా గార్లిక్ వేసి కారపులుసు అయితే పెట్టేశాను. ఇంకా దానికోసం ఇక్కడైతే ఆనియన్, టమాటో పేస్ట్, చింతపండు, గార్లిక్, పచ్చిమిర్చి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను ఏ వంట చేసినా కూడా ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి. తర్వాత కారపులుసుకి కాంబినేషన్ అయితే ఇంకా శనగపప్పు, అప్పలం అనమాట. ఆ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్పేస్తాను. ఇంకా మా హస్బెండ్ కోసం మాత్రమే కాబట్టి కొంచెంగా తీసుకున్నానండి క్వాంటిటీ అయితే. ఇంకా మీకు ఎక్కువగా కావాలంటే ఇంకా అన్ని ఐటమ్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఫస్ట్ అయితే శనగపప్పు అయితే వాష్ చేసేసుకొని అందులోనే ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, పసుపు అయితే వేసి కుక్కర్‌లో ఉడికించేసుకోవాలండి. ఇంకా అది ఉడికే లోపైతే పిల్లలకి లంచ్ రెడీ అయిపోయింది. లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా దోస, కారం అయితే ప్యాక్ చేసేసానండి. మా పిల్లలకైతే ఈ కార చట్నీ అంటే చాలా చాలా ఇష్టం. మెయిన్‌గా మా చిన్న పాపకండి ఇంకా వారంలో 2, 3 రోజులు పెట్టినా కూడా తింటుంది. అంత ఇష్టం అనమాట. ఇంకా ఈ వీక్ ఫుల్‌గా నేనైతే టిఫిన్ ఐటెమ్సే పెట్టానండి లంచ్ కోసం. అంటే 11:30కి అలా తింటారు కదా! సో, ఎలాగో ఇంకా మధ్యాహ్నం వచ్చి రైస్ తింటారని అయితే ఇలా దోస, ఇడ్లీ, పూరి ఇలాంటి ఐటెమ్స్ అయితే పెట్టాను. ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారండి. ఈ వీడియో ఎప్పుడో అప్‌లోడ్ చేయాల్సింది. ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కైతే బయలుదేరిపోయారు. ఇంకా ఇక్కడ కుక్కర్‌లో పెట్టిన శనగపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిన వెంటనే వేయించుకున్న అప్పడాలు కూడా అందులో కలిపేసుకోవడమే. ఇంకా సోంపు, కరివేపాకు వేసి తిరగబాత పెట్టేసుకున్నామంటే అప్పలం, శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. కారపులుసుకి కాంబినేషన్‌గా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి అసలైతే. ఈ అప్పడాల ప్లేస్‌లో మనం ఎనీ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. లైక్ పొటాటో, బీరకాయ, ఇంకా సొరకాయ. వెజిటబుల్స్ ఏసుకునేటప్పుడు ఏంటంటే, మనం డైరెక్ట్‌గా శనగపప్పు వేస్తాం కదా! దాంతో పాటే వెజిటబుల్స్ కూడా వేసేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటది. ఫైనల్‌గా ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయి, మా హస్బెండ్ కోసం అయితే లంచ్ కూడా ప్యాక్ చేసి పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదండీ! ఇంకా నేనైతే వీలైనంత త్వరగా వంట చేసేస్తున్నానండి. ఒక్కొక్కసారి లేట్ అయితే చెయ్యను కానీ, ఇంకా లేకపోతే మార్నింగే కంప్లీట్ చేసేస్తున్నానండి వంటయితే. లేకపోతే అస్సలు కిచెన్‌లో నిల్చోలేకున్నాము. అంత ఉడికిపోతుందనమాట. ఇంకా పిల్లలైతే ఆఫ్టర్‌నూన్ స్కూల్ నుండి అయితే వచ్చేసారు. రాగానే మా చిన్న పాప చూసారు కదా! ఫ్రిడ్జ్‌లో నుండి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకుంది తిందామని. లంచ్ టైమ్ అవుతుంది. రైస్ తినాలి పెట్టమంటే అస్సలు పెట్టలేదండి. తనకైతే అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనమాట. ఇదే పనిగా ఉంటుంది 24 అవర్స్. ఇంకా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా! ఇంకా ఎగ్జామ్స్ రాసేసి హాఫ్ డే నుండి ఇంటికొచ్చేస్తారా, ఇంకా ఈవినింగ్ వరకు అరిపిస్తూనే ఉంటుందండి మా చిన్న పాప అయితే. ఇంకా పిల్లలంటే అంతే కదా! ఇంకా అసలు సాధించిందండి రైస్ తినకుండానే. ఫ్రూట్ తింటాను అనేసి ఇంకా ఫైనల్‌గా ఫ్రూట్ అయితే తినేసిందనమాట. మా చిన్న పాప దగ్గరైతే అస్సలు కుదరదండి. అంత గోల చేస్తుందనమాట. ఏదన్నా ఒక విషయం జరగాలంటే సాధిస్తదయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈ స్నాక్స్ అయితే నేను చేయలేదండి. మా పెద్ద పాప అయితే చేసింది. పొటాటోతో అంటే ఒక 4 డేస్ నుండి పొటాటో ఉడకబెట్టి మమ్మీ అని అడుగుతూనే ఉంది. సరే ఏం చేస్తుందో చూద్దామనైతే ఉడకబెట్టిచ్చానండి. పొటాటోస్ ఉడకబెట్టిచ్చాను. నెక్స్ట్ ఇవి డీప్ ఫ్రై అయితే చేశాను. ఆ 2 పనులు నేను చేశాను గానీ రెసిపీ మొత్తం తనే చేసిందనమాట. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బావుండిందండి. నేనైతే
అయ్యో! మిస్ చేసేసాను. వీడియో తీసుంటే బావుండనయితే నాకనిపిచ్చింది. పర్లేదు ఇంకొకసారి ఎప్పుడైనా చేసినప్పుడైతే నేను మీతో షేర్ జేసుకుంటాను. చాలా బాగా చేసిందండి అసలైతే నేనే షాక్ అనమాట. అసలు ఎలా నేర్చుకుందో ఏంటో గానీ, చాలా చేసిందండి. ఇంకా మా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అంత బావుండింది. నాకైతే చాలా నచ్చింది. ఇంక మా చిన్న పాప అయితే చాలా బావుందనైతే చెప్తూ ఉంది. ఇంకా నేనిక్కడ అప్రిషియేట్ చేస్తున్నానండి. చాలా బాగా చేశావని పెద్ద పాపనైతే అంతలోపల మా చిన్న పాప ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఇదొక్కటే కదండీ తనని ఏ విషయంలో అప్రిషియేట్ చేసినా కూడా తనకైతే జలసొచ్చేస్తుంది ఫీలింగయితే. ఇంకా చిన్న పిల్లలంటే అంతే కదా! అలానే చూస్తూ ఉండండి. ఇంకా ఒక్కటే గొడవండి ఇద్దరు. హాఫ్ డే స్కూల్స్ అంటే ఇంకసలు చెప్పాల్సిన పనే లేదు. అలా చేస్తారనమాట. ఇంకా మేము మెల్లగా తింటున్నామా, మా చిన్న పాపైతే ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా ఇస్తోందో. అలా ఉంటుంది తనతో అయితే. ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేశారనుకోండి, అప్పుడు అప్రిషియేట్ చేసినా కూడా అంతే తనకి. ఎప్పుడు అక్కనే అంటావు అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ ఎక్స్‌ప్రెషన్ చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. అలా ఉంటుంది మా చిన్న పాపతో అయితే. ఇంకా ఇదేనండి ఇవాల్టి చిన్న వీడియో. ఇంకోటేంటంటే ఇప్పుడు సమ్మర్ కదండీ! ఇలా హెయిర్ అంతా పైకైతే కట్టేసుకున్నామనమాట. లేకపోతే ఒకటే చిరాకు. ఇప్పుడైతే కటింగ్ చేసేసానులెండి. అలా ఉంటుంది. ఇంకా మా పెద్దమ్మ అయితే కంప్లెయింట్ చేస్తోంది. ఇంకా ఆల్రెడీ 2 అయితే సైడ్‌గా తీసి పెట్టుకునింది అన్నట్టుగా. అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా ఒకరి పైన ఒకరు చెప్పుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం ఇదే పననమాట. ఇంకా మెయిన్ హాలిడేస్ వస్తే ఏం చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఓకేనండి. ఇదే ఇవాల్టి వీడియో. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.